మరి మనం చూస్తున్నట్లయితే 63వ సంకీర్తనలో చాలా అద్భుతమైనటువంటి మాటలు మనకు కనిపిస్తున్నాయి. మొదటి వచనంలోనే మరి మనం చూస్తే, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నేను నిన్ను వెదకుదును. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. ఆశతో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో అన్నిటికంటే మనిషిని బ్రతికించే శక్తి ఒక్కదానికి ఉంది. ఏంటండి? ఆశ. ఈ ఆశ లేకపోతే మనిషికి మనుగడ లేదు. ఆశ లేకపోతే మనిషికి మనుగడ లేదు. ఎంత ఆశో అంటారు, అది వేరు. ఎంత ఆశో అంటే అత్యాశ కాదు మనం చెప్పుకోవాల్సింది. రేపంటూ ఒకటి ఉంది అనే ఆశ, లేకపోతే ఏదో చెయ్యాలనే ఆశ, జీవితంలో దేవుని నుండి ఏదో జరగాలి అనే ఆశ. మనిషికి రేపటిని గురించిన ఆశ లేకపోతే మనిషి బ్రతకరు, ఎవ్వరు కూడా బ్రతకలేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి, ఈ భక్తుడైనటువంటి ఈ దావీదుకు కలిగినటువంటి ఆశ ఏంటి? రకరకాలైన ఆశలు ఉంటాయి ఈ లోకంలో. ఒక ఆశని కాదు, రకరకాలైన ఆశలు ఉంటాయి ఈ లోకంలో. కానీ భక్తుడైన దావీదుకు కలిగిన ఆశ ఏంటంటే, అతనికి ఒక ఆశ ఏంటంటే, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నేను నిన్ను. మనం కూడా అంటాం, నా దేవుడు యేసయ్యే, నేను యేసయ్యని నమ్ముకున్నాను, నేను యేసయ్యనే ప్రార్థించుకుంటాను, యేసయ్యనే కొలుసుకుంటాను, యేసయ్య నా దేవుడు అని చెప్తూ ఉంటాం. కానీ వేకువనే వెతికే అలవాటు అందరికీ ఉండదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుణ్ణి మనం ఏం చేయాలి అని అంటే, వేకువనే వెతికే అలవాటును కలిగిన వారమై ఉండాలి. నువ్వు లేచిన తర్వాత మొట్టమొదటిగా నువ్వు లేవగానే దేవుణ్ణి వెతికే అలవాటు ఉండాలి. ఒక విశ్వాసి, ఒక భక్తుడు తన జీవితంలో దేవుణ్ణి ప్రథమముగా ఎంచుకుంటేనే ఆ పని చేయగలడు. హల్లెలూయా. ఎలా ఎంచుకోవాలి? ప్రథమముగా అంటే మొదటిగా, ఇంకా ముఖ్యమైనదిగా ఎంచుకోవాలి. ఇంపార్టెంట్ ముఖ్యమైన కార్యం ఏదన్నా ఉంది అంటే దేవుడే నా జీవితంలో అని నమ్మిన వ్యక్తి అయితేనే లేవగానే దేవుణ్ణి వెతకగలుగుతారు. లేవగానే నువ్వు మొట్టమొదటిగా దేవుణ్ణి పిలవాలి అంటే, దేవుణ్ణి తలవాలి అంటే, దేవుని వైపు చూడాలి అంటే, నీ జీవితంలో దేవుడు ఒక ప్రాముఖ్యమైన పాత్ర ఉండాలి. హల్లెలూయా. చాలా ప్రథమమైన వ్యక్తిగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం ఉదయాన్నే లేవగానే వేకువనే మనం గనక ప్రభువుని సేవించకుండా, ప్రభు వైపునకు చూడకుండా, ప్రభువుని ప్రార్థించకుండా ఇంకేదేదో చేస్తున్నాం అనుకోండి. లేవగానే చీపురు పట్టుకుంటున్నామా, లేవగానే పనులకి వెళ్ళిపోతున్నామా, లేవగానే ఏదో చేస్తున్నామా, లేకపోతే లేవగానే మొబైల్ చూసుకుంటున్నామా, ఇది ఏదైనా చేస్తున్నామంటే కారణం ఏంటి చెప్పాలి. కారణం ఏంటి చెప్పకుండానే మనకు అర్థమైపోతుంది. ఏమని అర్థమైపోతుంది? ముఖ్యమైన వ్యక్తి దేవుడు కాదు వారి జీవితాలలో. ఎవరు ముఖ్యమైన వ్యక్తి? యేసయ్య ముఖ్యమైన వ్యక్తి అయితే నువ్వు ఉదయాన్ని లేవగానే ఫస్ట్ ఏం చేస్తావు? దేవుని కార్యాలనే చేస్తావు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని వైపునికే చూస్తావు. అలా చూడకుండా నువ్వు వేరొక పనుల మీద పడుతున్నావు అనంటే కారణం ఏంటి అనంటే, నీ జీవితంలో యేసే నా దేవుడా నువ్వు అంటున్నావు, కానీ నువ్వు దేవుని కొరకు ముఖ్యమైన పాత్ర వహించట్లేదు.
దేవుణ్ణి ఇంపార్టెంట్గా ఆయన ఎంచుకోవట్లేదు. నీకు ఆయన కంటే ఇంపార్టెంట్ ఏదో ఉంది, ఆయనకంటే ముఖ్యమైనది ఏదో ఉందని అర్థం. అక్కడ దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ భక్తునైన దావీదైతే అలా చెప్పట్లేదు, కానీ నీవు నా దేవుడు అని చెప్తున్నాడు. అట్ ద సేమ్ టైం ఇంకో మాట చెప్తున్నాడు, ఏమనంటే నేను వేకువనే నిన్ను వెదకెదను అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇంకొకటి ఏమంటున్నాడంటే, ఎందుకు వెతుకుతాను నిన్ను వేకువనే ఎందుకు వెతుకుతానంటే ఆయన అంటున్నాడు, నీ బలము నీ ప్రభావమును చూడవలనని. ఎంత ఉన్నతమైన ఆశ అండి. ఏం చూడాలనుకుంటున్నాడు? ఏం చూడాలనుకుంటున్నాడు ఈ లోకంలో? ఈ లోకంలో దేవుని బలమును చూడాలనుకుంటున్నాడు, దేవుని ప్రభావమును చూడాలనుకుంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని ప్రభావం ఎంత గొప్పదండి. దేవుని ప్రభావం అంటే ఏంటో తెలుసా? దేవుని ప్రభావం గురించి ఎక్కడైనా రాసించాడా ప్రభు? దేవుని ప్రభావం అంటే ఏంటి చెప్పాలి. బైబిల్ గ్రంథంలో ఒక చోట ఒక స్త్రీతో ప్రభు అంటున్నాడు, ఏమని? నాలో నుండి ప్రభావం నీలోనికి అన్నాడా లేదా అండి? ఏం వెళ్ళిందండి? ఆయన ప్రభావము బయలు వెళ్ళింది, ఆ రక్తస్రావము కలిగిన స్త్రీని తాకింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయం ఆ స్త్రీకి తెలియలేదు. ఆ స్త్రీకి, ఆ రక్తస్రావం గల స్త్రీకి తెలియలేదు, కానీ ఎవరికి తెలిసింది? ఎవరికి తెలిసింది? ఆమె చుట్టూ గుంపులు గుంపులుగా ఇసుక వేస్తే రాలనంత జనం ఉన్నారు, చాలా మంది ప్రజలు ఉన్నారు, వెంబడిస్తూ ఉన్నారు, ఆయనతో వెళ్తా ఉన్నారు. కానీ అక్కడ మనం చూసినట్లయితే ఏ ఒక్కరికి కూడా ప్రభు యొక్క ప్రభావం చూడలేదు. ఏ ఒక్కరికి కూడా ప్రభు యొక్క ప్రభావం కనిపించలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభువే చెప్తున్నాడు, కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచింది, విశ్వాసము గలదానవై పొమ్ము అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఏంటి సంగతి అని అంటే, నా ప్రభావం నీలోనికి వచ్చింది, నీ రక్తధార. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమె యొక్క రక్తధార కట్టెను అని ఉంటుంది. ఎప్పుడైతే ప్రభువులో నుండి ఆయన యొక్క ప్రభావం బయలుదేరిందో, ఆమెలోనికి వెళ్ళిందో, వెంటనే ఆమెలో ఉన్న వ్యాధి ఆగిపోయిందండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దీనికి కారణం ఏంటంటారు? కారణం ఏంటి దీనికి? ఎంతమంది గుంపులు గుంపులుగా పడిపోతున్నారు. నాకు తెలిసి అంతకంటే పెద్ద రోగులు అందులో ఉండే ఉంటారు. ఆ గుంపుల్లో ఉంటారా ఉండరా? ఆ కాలంలో యేసయ్యని వెంబడించే వాళ్ళల్లో అనేక మంది రోగులు, రకరకాలైనటువంటి వ్యాధులు కలిగిన వాళ్ళు ఉండేవాళ్ళు. భయంకరమైన వ్యాధులతో, దీర్ఘకాల వ్యాధులతో, మంచాలతో కూడా మోసుకొని వచ్చేవారు ఆయన దగ్గరికి. ఆ జనాలు చూస్తే అసలు వేస్తే రాలేనంత జనాలు, నడవలేనంత పరిస్థితులు, ఒకరి మీద ఒకరు తోసుకునేటంత పరిస్థితులతో జనాలు ఉండేవారు ఆ కాలంలో, ప్రభు భూమి మీద సంచారం చేసినప్పుడు. అలాంటప్పుడు కేవలము అంతమంది ప్రజలను దాటుకుని కేవలము ఆ రక్తస్రావము గల స్త్రీలోనికి మాత్రమే యేసయ్య ప్రభావం ఎందుకు వెళ్ళింది? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి. ఎందుకు వెళ్ళింది? ఆమెలో ఏముందండి? ప్రభు చెప్పాడు, నీ విశ్వాసం నిన్ను, ఆమె విశ్వాసం ఆమెను స్వస్థపరిచిందని చెప్పిన ప్రభువే అంటున్నాడు, నాలో నుండి ప్రభావం నీ దగ్గరికి ఎందుకు వచ్చింది అని అంటే, ఆమె యొక్క విశ్వాసాన్ని చూసిన ప్రభు ప్రభావం అందులోనికి వెళ్ళింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. రెండోది ఏంటంటే, అంతమంది వచ్చారు, మరి వాళ్ళు ఎలాంటి ఆశ కలిగి ఉన్నారో, ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నారో మనకు తెలియదు, కానీ ఈ స్త్రీ యొక్క విశ్వాసం ఎంత గొప్పదంటే, ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలా అండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం ముట్టుకుంటే చాలు? ఆయన నా దగ్గరికి రావక్కర్లేదు, ఆయన నన్ను ముట్టుకోక్కర్లేదు, ఆయన నన్ను తల మీద చెయ్యి వేయక్కర్లేదు, నా కొరకు గంటలు గంటలు ప్రార్థన చేయక్కర్లేదు,
ఏం చేయాలనంటే ఆయన వస్త్రపు చెంగును తాకితే చాలనుకుందండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఆ జన సమూహాలలో, ఆ జన తోపులాటలో అంతకంటే ఎక్కువ అవకాశం లేదని ఆమెకు తెలుసు. ఆమె అప్పటికే 12 సంవత్సరాల నుండి ఆమె వ్యాధితో చాలా నడుము వంగిపోయిందండి. ఒక్క నెల, 2 నెలలు, 3 నెలలు ఓవర్ బ్లీడింగ్ అయితేనే స్త్రీలు యొక్క నడుము అంతా కూడా, నడుములో ఉన్న బలం అంతా ఉడికిపోద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ ఆమె ఎంతకాలం నుండి భరిస్తుంది? 12 సంవత్సరాల నుండి ఆ వ్యాధిని అనుభవిస్తుంది. 12 సంవత్సరాల నుండి ఎంతమంది వైద్యుల వద్దకు వెళ్ళి ఉంటుందో, ఎంతమందిని ఆమె సంప్రదించి ఉంటుందో, తనకున్న ధనమంతా కూడా ఖర్చు చేసి ఉంటుంది. 12 సంవత్సరాలు అంటే మాటలతో పని కాదండి. ఇక ఆమె నడవలేని స్థితి, నడుము వంగిపోయి ఉంటుంది. ఎలాగా జనాల్లో నుండి వచ్చిందో నిజంగా అదే ఆమెకున్న ఆశ. హల్లెలూయా. ఆశ మనిషిని బ్రతికిస్తుంది. ఏ ఆశ అండి ఆవిడది? ఏమో ఈ ప్రజల్లో నుంచి తోసుకొని వెళ్ళి నెమ్మదిగా వెళ్ళి ఆయన వస్త్రపు అంగి అన్నా తాకి బాగుపడతాను అనుకొని వచ్చింది. అలాంటి ఆశ ఉండాలి. ఎందుకని? అక్కడ చాలా మంది ఉన్నారు కదా, మరి అందరి గురించి ఇంకా చాలా మంది 2-3 గురించి అక్కడ రాయొచ్చు కదా స్వస్థత పొందారా అని. ఈ విశ్వాసం లేకుండా గట్టిగా వెళ్ళి పట్టుకున్న పని అవదు. విశ్వాసం లేకపోతే, నమ్మకం లేకపోతే యేసు ప్రభువే స్వయంగా వచ్చి తల మీద చెయ్యేసి యేసునామములో పో అన్న అవ్వదు పని అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. కారణం ఏంటి అని అంటే నీ విశ్వాసం నీ విశ్వాసం అనేది చాలా గొప్పదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వాసం చూడని దానిని నమ్మేదే విశ్వాసం. హల్లెలూయా. జరగని దాన్ని జరుగుతుంది అని నమ్మడమే విశ్వాసం. కనిపించిన దాన్ని నమ్మడం నమ్మకం. ఇప్పుడు ఈమెకి విశ్వాసం ఉంది పరిపూర్ణంగా. విశ్వాసంతో పాటు ఆశ ఉంది, ప్రభువుని ముట్టుకుంటానని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 2 ఉన్నప్పుడు ఆ వ్యక్తిలోకి ఏం వెళ్ళిందంటే ప్రభువు యొక్క ప్రభావం వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ నీ బలమును నీ ప్రభావమును చూడవలనని, హల్లెలూయా, నీ పరిశుద్ధాలయమునందు నీ తట్టు కనిపెట్టుచున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. దావీదు భక్తుడు దేవుని యొక్క ప్రభావాన్ని చూడాలని, దేవుని యొక్క బలమును చూడాలని ఎక్కడ కనిపెడుతున్నాడట? దేవుని పరిశుద్ధ ఆలయమందు కనిపెడుతున్నాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు మనం దేనికోసం కనిపెట్టాలి? ఆయన బలము కోసం కనిపెట్టాలి. అందుకే భక్తుడు చెప్తాడు, యెహోవా నా బలమా అని పిలుస్తాడు. దేవునిని ఒక మనిషి దేవుడే తన బలమని అనుకుంటే ఇక అంతకు మించిన బలం ఏదైనా ఉంటుందా? అపోజిషన్లో మన ఎదురుగా ఎంతటి అపవాది తంత్రాలు ఎదురైనా కానీ దేవుడే మనిషికి బలమైపోతే, దేవుడే తన బలమైపోతే, దేవుని ప్రభావాన్ని ఒక మనిషి చూడగలిగితే ఇక ఎదురుంటుందండి? ఉంటుందా? నిజానికి భక్తి చేస్తున్నారు కానీ ఈ కాలంలో దాని యొక్క శక్తి తెలుసుకోనే లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలు భక్తికి ఉన్నటువంటి శక్తి ఎలాంటిదో తెలుసుకోకుండా భక్తి చేస్తే మాత్రం ప్రయోజనం ఏంటండి? ప్రయోజనం ఏంటి చెప్పండి? భక్తికున్న శక్తి తెలిసిన వాడు తెల్లారుజాము 4 గంటలకే లేచిపోయి ప్రార్థన చేస్తాడు. భక్తికున్న శక్తిని తెలిసిన వాడు కనీసం సమయం దొరికితే రోజుకు 1-2 గంటలు ప్రార్థన చేయకుండా ఉండలేరు. భక్తి యొక్క శక్తి తెలిసిన వాడు ప్రతిదినం బైబిల్ చదవకుండా నిద్రపోడు. భక్తి యొక్క శక్తి తెలుసుకున్నవాడు, శక్తి తెలియనివాడు ఎలా చేస్తాడంటే ఏదో అందరితో నేను ఒకటి అంటారు కదా, ఆ మాట నేను చెప్పను కానీ ఏదో అందరితో కలిసినప్పుడు దేవుని స్తోత్రం హల్లెలూయా అనుకున్నట్టుగా ఉంటారు జనాలు.
ఎప్పుడు అంటే భక్తి యొక్క శక్తి తెలియలేనప్పుడు. భక్తి యొక్క శక్తిని తెలుసుకున్న భక్తుడు ఏం చెప్తాడు తెలుసా? యోబు భక్తుడు, నీ భక్తి నీకు ధైర్యము. యోబుని అడుగుతున్నారు వాళ్ళ స్నేహితులు, ఏమని? నీ భక్తి అంటే భక్తికి ఇంకేముందండి? ధైర్యం పుట్టించే శక్తి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. భక్తికి శక్తి ఉందనే సత్యం ముందు ప్రతి భక్తుడు తెలుసుకోవాలి. ప్రతి విశ్వాసి తెలుసుకుంటే వాక్యం చదవకుండా ఉండలేడు, ప్రార్థన చేయకుండా ఉండలేడు, దేవుణ్ణి స్తుతించకుండా ఉండలేడు, దేవుణ్ణి వెంబడించకుండా ఉండలేడు, వేకువనే లేచి ఆయన్ని ఆరాధించకుండా ఉండలేడు. ఆరాధన అనేసరికి కరెక్ట్గా 10 గంటలకి ఎప్పుడు 10 అవుద్దని ఎదురు చూసి 10కి 5 నిమిషాలు ముందే వచ్చి మందిరంలో కూర్చుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. 10 గంటలకు 5 నిమిషాలు ముందే వచ్చి, ఎప్పుడు అంటే తన జీవితంలో దేవునికి ప్రాముఖ్యత ఉన్నప్పుడు, తన జీవితంలో దేవునికి ప్రాముఖ్యత ఉన్నప్పుడు. ఏదో అందరితో వెళ్తున్నాంలే, కుదిరితే వెళ్తాం, లేకపోతే లేదు. వెళ్ళినప్పుడే దేవుడు ఏముంది, మనం ఎప్పుడు వెళ్తే అప్పుడే ఆరాధన, మనం ఎప్పుడు ప్రార్థన చేస్తే అప్పుడే ప్రార్థన అనుకుంటే నువ్వు ఒక అన్యుడు కాదు. నీకు నచ్చితే పెట్టు లేకపోతే మానే అనుకోవడానికి నువ్వు ఒక అన్యుడివి కాదు. నువ్వు ఒక విగ్రహారాధికుడు కాదు. నీకంటూ ఒక నియమం ఉంది, నీకంటూ ఒక క్రమం ఉంది. దేవుడు మనకంటూ కొన్ని పద్ధతులు పెట్టాడు కనుక ఆ పద్ధతిని మనం అనుసరించి ప్రతిదినం ప్రార్థన చేసుకునే వారిగా ఉండాలి, ప్రతిదినం వాక్యం చదువుకునే వారిగా ఉండాలి. వారానికి ఒక్క దినమైనా కనీసం ఉపవాసం ఉండి భక్తి చేసే వ్యక్తిగా నీవు ఉండాలి. నెలకు ఒక్క రోజైనా రాత్రికాల ప్రార్థన చేసే అనుభవం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రాత్రి ప్రార్థన అయ్యింది, అద్భుత రాత్రి ప్రార్థన అయ్యింది మందిరంలో. కొంతమంది ఫోన్లు చేసి పిలిచినా సరే వస్తామని చెప్పారు, కనపడలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఈ రోజుల్లో ఫోన్లు పట్టుకొని టీవీలు చూసుకొని 11, 12 వరకు ఎలాగో నిద్రపోవట్లేదు ప్రజలు. నేను 8 గంటలకే పడుకుని పోతున్నాను, 9 గంటలకే పడుకుని పోతున్నాను అనేవాళ్ళు ఎవరు లేరండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయినా సరే దాంతో గడపడానికి చూస్తున్నారు. ఈరోజే నేను మొబైల్లో ఒక స్టేటస్ చూశాను. ఇక కొద్ది దినాలలో 2-3 సంవత్సరాల్లో ఏమొస్తుందటండి, అందరికీ కూడా చెవులు పనిచేయవంట. ఏం పనిచేయవు? సౌండ్ పొల్యూషన్ వల్ల, మొబైల్ రేడియేషన్ వల్ల చెవులు పోతాయంట. ఎందుకు అంటే శాస్త్రవేత్తలు అవి సర్వే చేసి తెలుసుకున్నారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాంటివి మనల్ని పాడు చేసే వాటి కోసమే మనం సహవాసం చేస్తున్నాం. కానీ నెలకు ఒక్క రోజు 9 గంటలకు వచ్చైనా 12 వరకు మందిరంలో ఉంటే ఏమైపోద్దండి? దేవునితో సహవాసం చేస్తే నీ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా? మాటలు చెప్పమంటే మాత్రం ఇంకెక్కడ లేని నిరాశ మనలోనే ఉంటుంది. ఎక్కడ లేని లోకంలో ఉన్నంత భారం అంతా మనమే మోసేస్తున్నట్టు, ఊరందరి పిల్లల్ని మనమే పెంచుతున్నట్టు, ఊర్లో ఎప్పుడు చేయలేని పని మనమే చేస్తున్నట్టు మాట్లాడతాం, ఫీల్ అయిపోతాం. కానీ దేవుని కొరకు నీ సమయం ఎంత ఇస్తున్నావు? దేవునితో సహవాసం చేయడానికి నువ్వు ఏ సమయాన్ని కేటాయించుకుంటున్నావు? అసలు నువ్వు దేవునికంటే ఒక ప్రత్యేకత ఇచ్చావా? ఒక ప్రాముఖ్యత ఉందా నీ జీవితంలో? కనీసం సమయానికి వచ్చి ఆరాధన చేయగలుగుతున్నావా? లేకపోతే కనీసం అన్ని ప్రార్థనా కూడికల్లో వచ్చి కూర్చొని కనీసం పాట పాడితే చప్పట్లు కొట్టైనా దేవుని మహింపరచగలుగుతున్నావా? ఆశ ఉందా అండి? ఇక్కడ భక్తుడు అంటున్నాడు, ఆశతో కనిపెడుతున్నాను అంటున్నాడు. ఆశతో ఎవరు కనిపెడతారో వారి కొరకు ప్రభువుకు సహాయం చేస్తాడు. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, ఆశపడు ప్రతి ప్రాణిని ఆయన తృప్తిపరుస్తాడు అంటండి. దేవుని స్తోత్రం కలుగును. నీలో ఆశ లేనప్పుడు
ఆయన గూర్చిన ఆశ లేనప్పుడు, ఆయన గూర్చిన ఆసక్తి లేనప్పుడు, ఆయన గూర్చిన భక్తి లేనప్పుడు, ఆ భక్తి యొక్క శక్తి నీకు తెలియనప్పుడు నీకు తృప్తి ఎలాగ వస్తుంది? తృప్తి అంటే ఏంటండి చెప్పాలి? లేదు అనే బోధం ఎక్కడ ఉండదో అక్కడ తృప్తి ఉంటుంది. దేవునికి స్తోత్రం. లోకంలో ఒక భూతం ఉందంట. ఈ భూతం చిన్నపిల్లలు మొదలుకొని పెద్దోళ్ళ వరకు ఎవరిని వదందంట. అందరి నోట్లో ఇదే ఉంటదంట. ఏంటది? తెల్లవాళ్ళేసి ఎన్నిసార్లు చెప్తామండి ఈ మాట? భార్యలు భర్తలతో చెప్తారు, ఉప్పు లేదు, కారం లేదు, ఈరోజు మసాలా లేదు, లేకపోతే నాకు చీర కొనలేదు, వాళ్ళు బంగారం కొనుక్కున్నారు, నాకు బంగారం కొనలేదు. తెల్లవారు లేచిన దగ్గర నుంచి లేదు 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 లేదు. భర్త భార్యతో కూడా చెప్తూ ఉంటాడు, ఏమని? నువ్వు అది చేయలేదు, నువ్వు ఇది చేయలేదు, నువ్వు అది తేలేదు, నువ్వు ఇది తేలేదు, లేదు 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 లేదు. ఇక పిల్లలు చెప్తారు, డాడీ నాకు ఆ బుక్ లేదు, డాడీ నాకు ఈ డ్రెస్ లేదు, డాడీ నాకు ఆ చాక్లెట్ లేదు, నాకు ఫీజు కట్టలేదు, నాకు బస్ ఫీజు కట్టలేదు, నాకు టర్మ్ ఫీజు కట్టలేదు. ఇలాగా పిల్లలు తల్లిదండ్రులతో ప్రతి ఒక్కరు, ఏమండి చిలకమ్మ గారు ఎప్పుడైనా అంటారా మీరు లేదని? ఎప్పుడైనా అంటే జ్యోతమ్మ ఇంట్లో ఏంటి నీళ్ళు లేకుండా చేస్తావు అంటారా? హల్లెలూయా. మొత్తానికి లేదు అనే భూతం ఉందండి, ప్రతి ఇంట్లో ఉంది, ప్రతి మనిషిలో ఉంది. ఇది ఏం చేస్తుందంటే దేవుడు అనుగ్రహించే అతి విలువైన తృప్తి మనిషికి లేకుండా చేస్తుంది. ఏం చేస్తుంది? ప్రభు అంటున్నాడు, నీకు ప్రార్థన లేదు, నీకు ఉపవాసం లేదు, నీకు వాక్యం లేదు, నువ్వు నాతో సహవాసం లేదు. ప్రభు అనలేడా లేదని? మనమే ఇట్లా అంటాం, ప్రభా నువ్వు అది ఇవ్వలేదు, నువ్వు ఇది ఇవ్వలేదు, నాకు అది చెయ్యలేదు, నాకు ఇది చెయ్యలేదు, నీకే నేటి పట్టింది. ప్రభు కూడా ఏది లేదో చెప్పగలడు మన దగ్గర. ప్రభు అడిగేది ఏది మన దగ్గర లేనప్పుడు మనం అడిగేది ప్రభు ఎందుకు ఇవ్వాలి చెప్పండి? చెప్పండి. చెప్పిన మాట అస్సలు వినలేదండి పిల్లోడు. వాళ్ళ డాడీ, నువ్వు వినకపోయినా నువ్వు నా బంగారు కొండవరా బాబు, ఇదిగో నువ్వు అడిగినవన్నీ పట్టుకెళ్ళని ఇస్తాడా? నువ్వెప్పుడు నా మాట వింటావో అప్పుడు నీకు నేను అది కొనిస్తాను అంటాడు. అంటాడా? అండా. మన కోసం కూడా ప్రభు మనం అడిగినవన్నీ ఇవ్వడానికి ఎదురు చూస్తున్నాడు. ఎందుకు? ఏమని ఎదురు చూస్తున్నాడు? ఆయన చెప్పింది మనం ఎప్పుడు చేస్తామో అప్పుడు మనకి ఇచ్చేయాలని. అప్పుడు ఎలాగిస్తాడో తెలుసా అండి? ఆయన చేతులతో ఇస్తాడు. ఎవరి చేతులతో ఇస్తాడు? ఎందుకు ఆయన చేతిలో అని నేను స్పెషల్గా చెప్తున్నాను? ఆయన చేతిలో అని ఎందుకు నేను స్పెషల్గా చెప్తున్నాను మీరు చెప్పాలి. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. భూమి అంత పీట వేసుకొని ఆయన కూర్చుంటున్నాడు, ఆకాశం అంత కుర్చీ వేసుకున్నాడు. అయితే ఆయన చేతులు ఎంత ఉంటాయి? ఎంత పెద్దవి ఉంటాయండి? భూమికి ఆకాశానికి కూర్చోగలిగినంత వ్యక్తి అయితే ఆయన అంత పెద్దోడైతే ఆయన చేతులు చాలా, నిజంగా ఆయన చేతులతో ఆయన ఆశీర్వాదం ఇస్తే అసలు మనం మొయ్యలేక చచ్చిపోతాం. అవునా కాదండి? మొయ్యలేక, అది తీసుకొని మొయ్యలేక మనం పడిపోతాం. అంత గొప్పోడండి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. లేదు అనే భూతాన్ని పక్కనెట్టి ఇది ఇచ్చావు వందనాలు, అది ఇచ్చావు వందనాలు, ఈ కార్యం నాలో చేస్తావు వందనాలు. వాళ్ళలాగా నాకు కిడ్నీ పోగొట్టలేదు, వాళ్ళలాగా నాకు బీపీ ఎక్కువైపోలేదు, వాళ్ళలాగా నాకు కన్ను దృష్టి పోలేదు, వీళ్ళలాగా నాకు గుండెకి ప్రాబ్లం రాలేదు. ఇలా అంటే మన చుట్టూ ఎన్నో సమస్యలు ఉన్నాయి, కానీ మనకు అవేమీ లేవు మన ఒంట్లో. కారణం ఏంటి? కారణం ఏంటి? ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు గనక, నిన్ను ప్రత్యేకంగా నీ మీద ఆయన దృష్టి సారిస్తున్నాడు కనుక నువ్వు ఇంకా ఎలా ఆరోగ్యంగా సజీవంగా బ్రతుకున్నాం కదండి. ఇది మనం చూడమా? దీన్ని బట్టి ప్రభుని స్తుతించొద్దా? దీన్ని బట్టి వారానికి ఒకరోజు ఉపవాసం ఉండి ప్రభుని ఆరాధించొద్దా? దేవుని వాక్యాన్ని చదువుకొని బలం పొందొద్దా? చెప్పండి. దేవుని మాట వినొద్దా? మనం వినాలా వద్దా? చెప్పాలి. వినాలా వద్దా?
లేకపోతే అది లేదు ఇది లేదు, నేను ఎలాగో వస్తాను ఎలాగో పోతాను, నచ్చినట్టు ఉంటాను, వస్తే ఏమైంది రాకపోతే ఏమైంది, అందరూ అలాగే ఉన్నారు నేను ఇలాగే ఉంటాను అనుకుంటూ నీ జీవితాన్ని నీ ఇష్టానుసారంగా బ్రతికేస్తావా? దేవుడిచ్చిన నీ ఆయుష్ని నీ ఇష్టానుసారంగా వాడేస్తావా? ప్రభు కోసం వాడతావా? నీవే నా దేవుడువు అంటాం మనం, అంటున్నావా లేదా? ప్రతిరోజు అంటాం నీవే నా దేవుడువు అంటాం. ఆయనే మన దేవుడైతే మనం ఏం చేయాలండి? వేకువని ఆయన్ని వెతకాలి, ఆయన బలమును చూడాలి, ఆయన ప్రభావమును చూడాలి, ఆయన పరిశుద్ధ, చూడండి ఏం రాస్తుంది అక్కడ, ఆయన పరిశుద్ధ ఆలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నా. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రాత్రి కొంతమంది నేను 11 గంటలకు వెళ్ళిపోతాను అన్నారు. అన్నవాళ్ళు కూడా 12 అయినా ఇక్కడి నుంచి కదలలేదు. కారణం ఏంటంటే టైమే తెలియలేదు. దేవుని స్తోత్రం. ఇంకా ముందుకు వెళ్ళిపోతున్నారు పాష్ గారు, టైం అయిందని చెప్తే తప్ప ఆపలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని సన్నిధిలో ఉంటే ఎంత సంతోషం అండి. ఆ ప్రసన్నత మన మీద ప్రకాశిస్తుంటే ఎంత ఆనందం అండి, ఎంత ఆనందం. ఆనందాన్ని కోల్పోవద్దు ప్రియులరా, ఆనందాన్ని పొందుకుందాం, ఆ సంతోషాన్ని స్వీకరిద్దాం, ఆహ్వానిద్దాం, ఆహ్లాదమైన పరిస్థితులను ఆహ్వానించుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన కృప జీవము కంటే నీ మీద ఆశ చేత నిన్ను చూడవలెనని నా శరీరము కృషించుచున్నదంట. ఏ ఆశ చేత? మన శరీరం కృషిస్తుంది. ఎలాగా? మన సొంత బాధలతో కృషించిపోతుంటది, మన సొంత వ్యాధులతో కృషించిపోతుంటది. దావీదు శరీరం ఎందుకు కృషించిపోతుందంట? ఆయన్ని చూడాలనే ఆశతో కృషించిపోతుందంట. నేను చూడగలనంటావా? నేను చూడగలనంటావా? ఆయన వైపు నేను చూడగలనా? ఆయన నాకు కనిపిస్తాడా? ఆయన నాతో మాట్లాడతాడా? ఆయన కృపను నేను పొందుకుంటాననే లోపల ఆశ 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 ఆశ. దేవుని సన్నిధిలో నీవు చాలా క్రమము కలిగి ఉండాలి, భయము కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి. భయభక్తులు లేని వ్యక్తిగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలవాటుగా ఆచారంగా అసలే చేయకూడదు నువ్వు భక్తి. ఇంకొకటి, నువ్వు మందిరానికి వెళ్ళడం వల్ల ఎవడికో లాభం వస్తుంది అనుకుంటే అసలు వెళ్ళకపోవడం బెస్ట్. నువ్వు మందిరానికి వెళ్ళడం వల్ల ఎవరికో మేలు జరుగుతుందని నేను వెళ్తున్నాను అనుకుంటే అసలు నువ్వు వెళ్ళకపోవడమే బెస్ట్. నీ మేలు కోసం, నీ దేవుని మహిమ కోసం నువ్వు వెళ్ళాలి, నీ దేవుని ఆరాధించడం కొరకు నువ్వు వెళ్ళాలి, నీ దేవుని ఘనపరచడం కోసం నువ్వు వెళ్ళాలి మందిరానికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఆరాధనకి వెళ్ళరు, కానుక పంపించేస్తుంటారు. కావాలా నీ కానుక దేవునికి? నువ్వు వెళ్తే కావాలి నీ కానుక. నువ్వు వెళ్ళకుండా, నీ హృదయం లేకుండా, నీ మనసు లేకుండా నీ కానుక దేవునికి ఎందుకండి? దేవునికి డబ్బు లేదా? పేదోడా? మనల్ని అడుగుతున్నాడా? ఆయన పేదోడా అండి? ఆయన ధనవంతులకే ధనవంతుడండి. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, దేవతలకు పైనున్నవాడు, సర్వ సృష్టిని నోటి మాటతో కలుగు చేసిన వాడు ఆయన. శూన్యములో సర్వ సృష్టిని కలుగు చేసిన దేవుడు కదా. ఆయనకి మనం ఇచ్చే 10 రూపాయలు 100 రూపాయలు కావాలా అండి? కావాలా? అక్కర్లేదు. నువ్వు వచ్చి నిన్ను దీవించమని ఇస్తున్నాం. మనం కానుక దేనికి ఇస్తున్నాం? మనం దేవునికి నేను ఏది ఇస్తే దాన్ని రెట్టింపు ఆశీర్వాదం తిరిగి నాకు ఇస్తాను అన్నాడు కదా ప్రభు. అందుకని నా దగ్గర ఈ 10 రూపాయలు ఉంది, ఇస్తున్నాను, దీని నుండి నాకు దీవెనిస్తాడు. నాకున్న శక్తితో దేవుణ్ణి ఆరాధన చేస్తున్నా, నా శక్తిని అధికం చేస్తాడు. నాకున్న ఆరోగ్యాన్ని దేవుని కొరకు వాడతాను, నా ఆరోగ్యం ఇంకా అధికం చేస్తాడు. అలా నీకున్న దానిని ప్రభు సన్నిధిలో పెట్టి తద్వారా మరలా అధికమైన ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి ప్రభుకి ఇస్తున్నాను తప్పితే ఆయనకి లేదని, ఆయన అవసరతలో ఉన్నాడని చాలా అర్జెంటుగా ఫోన్ చేసి అమ్మ అర్జెంటుగా నాకు 5,000 పంపించాను అడగలేదు ఎవరిని. ప్రభు పంపించాడా?
మీకు ఒక విషయం తెలుసా అండి, గో- మనం ఎంత డబ్బు జల్లినా, మనం ఎంత ధనం ఖర్చు పెట్టినా, దేవుడు ఆయన ఆ సమయం ఆ అవకాశం ఆయన ఇవ్వకపోతే మన డబ్బులు అక్కడ ఎందుకు పనిచేయవండి. దేవుని స్తోత్రం కలుగును గాక. అంతేనంటారా కాదంటారా? అయితే ఇప్పుడు పోస్ట్ పోన్ అయింది ప్రార్థన. 15వ తారీఖున జరగవలసినటువంటి యానివర్సరీ మీటింగ్ పెట్టడానికి అవ్వట్లేదు. ఎందుకంటే కనీసం కార్యక్రమం కూడా అప్పటికి అవ్వట్లేదు ఆవిడకి. అందువల్ల పెట్టలేకపోతున్నాం. ఇప్పుడు మరలా అరుణ్ పాలయ్య గారు డేట్ ఇవ్వాలి. మళ్ళీ ఆ డేట్కి కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత అది మరలా ఒకరోజు ఏర్పాటు చేయబడుతుంది. ప్రార్థన చేయండి అందరం కూడా. ఆ కూడికి అయితే ఆగదు, బట్ ఆ రోజు మాత్రం ఆపాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, నువ్వెన్ని కలిగి ఉన్నా దేవుని కృప లేకపోతే వ్యర్థమేనండి, శూన్యమే. మనశ్శాంతి లేకపోతే ఎంతుంటే ఎందుకండి? ఎందుకు? ధనాన్ని బట్టి అతిశయపడతారు కొంతమంది. నా ధనమే దేవుడు అనుకుంటారు. ప్రతిరోజు దాన్నే లెక్కెట్టుకొని జీవించేద్దాం అనుకుంటారు. కానీ ధనవంతుడు కూడా హాస్పిటల్కి వెళ్తే లాస్ట్లో ఏం చెప్తాడండి డాక్టరు? అంతా చేసామండి, ఆ దేవుడు చెప్తాం ఆ తర్వాత. అలాగైనా చెప్తారు గ్రేసి మీ హాస్పిటల్లో, ఏ హాస్పిటల్లోనైనా ఆ మాట చెప్తాడు డాక్టర్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందువల్ల మన ఈ లోకంలో దేవుని కంటే ధనం కాదే, బంధువులు కాదే, బలగం కాదే, నిన్ను కూడా నువ్వు ఎక్కువ ప్రేమించుకోకూడదు. ధనం కాదు, దేవుని కంటే నిన్ను కూడా నువ్వు ఎక్కువ. దేవుని తర్వాతే నువ్వైనా నీకున్నది ఏదైనా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి ప్రాముఖ్యత కావాలి, దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. దేవుణ్ణి ప్రథమంగా ఎంచుకుంటే నువ్వు వేకువనే లేచి మొట్టమొదటిగా దేవుణ్ణే వెతుకుతావు. అలాంటి వ్యక్తిగా నువ్వు మారిపోతే, దావీదుని ఏ రీతిగా దేవుడు ఉన్న స్థితిలో నుండి ఉన్నతమైన స్థితికి లేవనెత్తాడో, లోకంలో నిన్నెంతమంది తొక్కేయాలని చూసినా, ఎంతమంది నొక్కేయాలని చూసినా, ఎంతమంది నిన్ను అణచి నాశనం చేయాలని చూసినా, ప్రభు నిన్ను పైకి ఎత్తుతూనే ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన పైకి ఎత్తాలనుకుంటే, ఆయన నిన్ను ఆశీర్వదించాలనుకుంటే, భూమి మీద ఉన్న ఏ శక్తి కూడా నిన్ను ఆపలేదు. అందుకే నువ్వేం చేయాలి? మొదటి స్థానం, ప్రథమ స్థానం ప్రభుకే ఇవ్వాలి. ప్రభు కంటే నీ జీవితంలో ఏది ఇంపార్టెంట్ అవ్వకూడదు. ఆఖరికి ప్రభు ఏం చెప్పాడు తెలుసా అండి? ఆయన స్వయంగా చెప్పిన మాట చెప్పిన ఆఖరిగా, నీ కన్ను, నీ చెయ్యి, నీ కాలు కూడా పోల్స్తున్నాడు అండి. దేవుని విషయంలో నిన్ను అభ్యంతర పడిస్తే నీ కన్నైనా సరే తీసే అంటున్నాడు. వాక్యం అండి, నా మాటలు కాదు ఇది. మత్తయి సువార్త 7వ అధ్యాయం. దేవుని స్తోత్రం కలుగునుగా. నీ కన్ను నిన్ను అభ్యంతరపరచని అనలో దాన్ని తీసేయి. నువ్వు ఒక కన్ను లేకుండా పరలోకంలో ఉంటే అది నీకు మేలు. ఓ 2 కళ్ళు ఉండి నరకానికి వెళ్ళినా అనవసరమే కదండి. 2 కళ్ళు ఉండి నరకానికి వెళ్ళినా అనవసరమేనా కదా? అందుకని నీ కాలు నిన్ను అభ్యంతరపరచని ఎడల కాలు తీసేయి. నీ కాలు నువ్వు వెళ్ళొద్దు, నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళొద్దు అంటుంది అనుకో, నీ కాలు తీసేయి ముందు. అంతేగాని దేవుని సన్నిధి మానకు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరుస్తుంది అనుకో, నీ కన్ను తీసేసుకో. ఎందుకంటే నువ్వు 2 కళ్ళు ఉండి 2 కాళ్ళు ఉండి నరకంలో వేయబడితే సర్వ శరీరం నశించిపోతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. దాంతోపాటు నీ ఆత్మ కూడా నరకంలో ఉంటుంది.
అదే ఒక కన్ను పోయి గుడ్డోడి కిందో కుంటోడి కిందో. లాజరు ఎలా ఉన్నాడండి? ఒళ్ళంతా కుళ్ళిపోయి రసులు గారుతూ అడుక్కునేవాళ్ళలాగా చాలా దరిద్రుడిగా ఉన్నాడు. దరిద్రుడు అని రాశాడు బైబిల్లో. దేవుని స్తోత్రం కలుగునుగా. అంత దరిద్రుడైనా ఎక్కడికి వెళ్ళాడు? పరలోక రాజ్యం వెళ్ళాడు. అది గొప్ప విషయమా? చాలా గొప్ప ధనవంతుడు నరకానికి వెళ్ళాడు. అది గొప్ప విషయమా? నీ శరీరమైన, నీ సొంత శరీరమైన దేవుని విషయంలో నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని నువ్వు లెక్క చెయ్యొద్దు. లెక్క చెయ్యొద్దు. అమ్మ కాలు నొప్పి, అమ్మ చెయ్యి నొప్పి, అమ్మ తల నొప్పి, అమ్మో ఈ పని ఉంది, అయ్యో ఆ పని ఉంది, అది చేసుకోవాలి ఇది చేసుకోవాలి అనుకొని నీ సమయాన్ని దేవునికి ఇవ్వకుండా నువ్వు కూర్చోవద్దు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని సమయాన్ని దేవునికి ఇచ్చేయాలి అంతే. ఏది ఏమైనా సరే నీ జీవితంలో మొదట ఎవరండి చెప్పాలి? నీ భర్త కంటే, నీ పిల్లల కంటే, నీ అమ్మ కంటే, నాన్న కంటే, నీ బంధువుల కంటే, స్నేహితుల కంటే, అందరికంటే మొట్టమొదట ఎవరండి? దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా. పాటలు పాడడం, మాటలు చెప్పడం కాదు, క్రియల ద్వారా అది చూపించాలి. పాటలు పాడతాం కానీ ఆ పాటకి మన జీవితానికి అసలు సంబంధమే ఉండదు. నువ్వే నా ప్రాణం అంటాం కానీ అసలు మన జీవితానికి, మన బ్రతికే విధానానికి ఆ పాటకి అసలు సంబంధమే ఉండదు. అలా ఉంటే కొన్నిసార్లు అలాంటి వద్దు. ఆ పాటకి తగినట్టుగా నీ జీవితం అన్నా మార్చుకోవాలి, లేదా నువ్వు ఆ పాట పాడమన్నా మానేయాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. నువ్వు పాట పాడేవు అంటే ఆ పాట నీ జీవితంలో నెరవేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది నిద్రని ఎక్కువ ప్రేమిస్తారు, కొంతమంది టీవీని ఎక్కువ ప్రేమిస్తారు, కొంతమంది తిండిని ఎక్కువ ప్రేమిస్తారు. తినడమే పని 24 గంటలు. కొంతమంది సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా దేవునికి నీకు అడ్డుగోడలే. దేవునికి నీకు అడ్డుగోడలే. ఇవన్నీ పక్కన పెట్టి దేవుని స్వాధీనంలోనికి వెళ్ళిపోయి, ఆయన వశములోనికి వెళ్ళిపోయి, నీ చిత్తం చొప్పున నన్ను నడిపించు, నీ కొరకు నన్ను వాడుకో. నేను పనికిరాని పాత్రని, కానీ నువ్వు నన్ను పనికొచ్చే పాత్రగా చేయగలవు. హల్లెలూయా, హల్లెలూయా. పనికిరాని పాత్ర నేను యేసయ్యా, పనికిరాని పాత్ర నేను యేసయ్యా, పనికొచ్చే పాత్రగా చేసి నన్ను వాడుకో, పనికొచ్చే పాత్రగా చేసి నన్ను వాడుకో. వాడుకో, వాడుకో, వాడుకో యేసయ్య, వాడుకో, వాడుకో, వాడుకో యేసయ్య, నీ పాద సేవలో వాడుకో నన్నయ్య, నీ పాద సేవలో వాడుకో నన్నయ్యా. హల్లెలూయా. పనికిరాని పాత్రను కూడా, పడవేయబడిన దాన్ని కూడా, విసిరవేయబడిన దాన్ని కూడా, తృణీకరించబడిన దాన్ని కూడా తీసుకొని ఆయన హస్తాల్లో పెడితే అది గొప్ప ఉపయోగకరమైన పాత్రగా వాడబడుతుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిచ్చిన పరిశుద్ధ మాటలు మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. అందరూ లేచి నిలబడినట్లయితే దేవునికి స్తుతి ఆరాధన చేసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్. స్తుతి ఆరాధన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు మీకు వందనాలు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు. థ్యాంక్ యూ.